ట్రేడర్లు ఎప్పుడూ ఒకే రకమైన ఖరీదైన తప్పులను మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తూ ఉంటారు? చాలామంది తమను తాము ఈ ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం దీని వెనక ఉన్న అసలైన సైకలాజికల్ కారణాలేంటో చూద్దాం. అంతేకాదు, ఈ లూప్ నుంచి బయటపడ్డానికి ఒక చాలా పవర్ఫుల్ మార్గాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. పదండి, మొదలు పెడదాం. ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ట్రేడింగ్లో ఒకే రకమైన తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ ఒకే సైకిల్లో చిక్కుకుపోయినట్టు ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది ట్రేడర్లకు ఈ అనుభవం బాగా తెలిసే ఉంటుంది. ఈ సైకిల్ చాలామందికి సుపరిచితమే కదా. అంతా బాగానే మొదలవుతుంది. మనం చాలా జాగ్రత్తగా, మంచి ప్లానింగ్తో ఒక ట్రేడ్ తీసుకుంటాం. కానీ ఒక చిన్న లాస్ రాగానే ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్, కోపం వచ్చేస్తాయి. ఆ ఎమోషనల్ స్టేట్లో మనం పెట్టుకున్న రూల్స్ని మనమే బ్రేక్ చేస్తాం. ఫలితంగా ఆ చిన్న నష్టం కాస్త ఒక పెద్ద నష్టంగా మారిపోతుంది. అంత అయిపోయాక హమ్మయ్య, ఈసారికింతే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా డిసిప్లిన్తో ఉంటాను అని మనకి మనమే ప్రామిస్ చేసుకుంటాం. కానీ కొన్ని రోజులకే మళ్ళీ అదే కథ రిపీట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ఈ సమస్య మార్కెట్లో లేదు, లేదా మీ ట్రేడింగ్ సిస్టంలో కూడా లేదు. అసలు సమస్య ఏంటంటే, ఇది ఒక స్క్రిప్ట్ సమస్య. అంటే మన మనస్సులో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రవర్తన అన్నమాట. అసలు ఈ స్క్రిప్ట్ అంటే ఏంటి? మనకి తెలియకుండానే మన ట్రేడింగ్ నిర్ణయాల వెనక పనిచేసే ఈ దాగి ఉన్న శక్తులను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, స్క్రిప్ట్ అంటే చిన్నప్పుడు మన అవసరాలు తీర్చుకోవడానికి మనం నేర్చుకున్న ఒక బిహేవియర్ ప్యాటర్న్. అప్పుడు అది మనకి హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ పెద్దయ్యాక, ముఖ్యంగా ట్రేడింగ్ లాంటి హై ప్రెషర్ ఉన్న ఫీల్డ్స్లో అదే ప్రవర్తన మనకి తెలియకుండానే మనకి నష్టం కలిగిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, చిన్నప్పుడు మనకి ఉపయోగపడిన ప్రవర్తనే ఇప్పుడు ట్రేడింగ్లో ప్రెషర్ వచ్చినప్పుడు మనల్ని దెబ్బతీస్తోంది. ఉదాహరణకి, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తే మనం ఎదురు తిరిగే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు మార్కెట్ మనకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కూడా మనం మార్కెట్ మీదే తిరుగుబాటు చేసి పెద్ద రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూశారా? ప్యాటర్న్ అదే. ఈ స్క్రిప్ట్ల వల్ల మనసులో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి. ఈ రూల్స్ అన్నీ అందరికీ, కాని నాక్కాదు. లేదా ప్రెషరొస్తే నేను కంట్రోల్ కోల్పోతాను. లాస్ వస్తే దాన్ని వెంటనే రికవర్ చేయడానికి ఇంకా అగ్రెసివ్గా ఉండాలి. ఇలా అన్నమాట. మనకి తెలియకుండానే మనం ఈ పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. అసలు పాయింట్ ఇదే. ఒక ట్రిగర్ అంటే ఒక నష్టమో, భయమో మన పాత స్క్రిప్ట్ను యాక్టివేట్ చేసిన వెంటనే మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ పనిచేయడం ఆపేస్తుంది. అంతే, మనసు ఆటోపైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోం, కేవలం రియాక్ట్ అవుతాం. స్టాప్ లాస్ను తీసేయడం, ఓవర్ ట్రేడింగ్ చేయడం లాంటివన్నీ అప్పుడే జరుగుతాయి. సరే, ప్రాబ్లం ఈ స్క్రిప్ట్ అని మనకర్థమైంది. మరి పరిష్కారమేంటి? దానికి చాలా శక్తివంతమైన విరుగుడుంది. అదే మన పాత్రను మార్చడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చాలామంది చేసే పెద్ద పొరపాటిదే. వాళ్ళు తమను తాను మార్చుకోడానికి నేను స్ట్రాంగ్గా ఉంటాను అని అనుకుంటారు. కాని గుర్తుపెట్టుకోండి, లోతుగా పాతుకుపోయిన ఒక స్క్రిప్ట్ ముందు కేవలం ఆలోచనలు లేదా విల్ పవర్ సరిపోవు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నిజమైన పరిష్కారం ఆలోచించడం కాదు, యాక్షన్ తీసుకోవడం. మనమొక కొత్త పాత్రను ఎంచుకుని ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రవర్తించడం మొదలుపెడితే మన పాత ప్రోగ్రామింగ్ను మనం ఓవర్ రైట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో చూద్దాం. మన జీవితంలోని ఒక ఏరియాలో మనం తెచ్చుకునే మార్పు మన ట్రేడింగ్ను కూడా ఎంత అద్భుతంగా మారుస్తుందో ఈ ఉదాహరణలు చూపిస్తాయి. ఒక ట్రేడర్ కథ చూద్దాం. అతని ట్రేడింగ్ మాత్రమే కాదు, అతని లైఫ్ కూడా చాలా అస్తవ్యస్తంగా, డిసిప్లిన్ లేకుండా ఉండేది. అతను ఒక కొత్త పాత్రను ఎంచుకున్నాడు. నేనొక క్రమశిక్షణ గల అథ్లెట్. అంతే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం స్టార్ట్ చేశాడు. ఆశ్చర్యంగా, శరీరంలో మొదలైన ఆ డిసిప్లిన్ అతని ఆత్మగౌరవాన్ని, ఎనర్జీని పెంచింది. నెమ్మదిగా అదే క్రమశిక్షణ అతని ట్రేడింగ్లోకి కూడా వచ్చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి జీవితంలోనూ ట్రేడింగ్లోనూ అస్సలు ఓపిక ఉండేది కాదు. అతను ఏం చేశాడంటే, ఒకరికి మెంటార్గా ఉండే పాత్రను స్వీకరించాడు. ఇప్పుడు చూడండి, వేరే వాళ్లకి నేర్పించాలంటే ఓపిక ఖచ్చితంగా అవసరం గదా. ఆ కొత్త పాత్ర వల్ల అతను బలవంతంగా ఓర్పు, ప్రశాంతత అలవర్చుకోవాల్సొచ్చింది.
కాలక్రమేణా నేను అసహనపరుడిని అనే అతని పాత ఐడెంటిటీ పూర్తిగా మారిపోయి నేను ఓపికగల మెంటర్ని అనే కొత్త ఐడెంటిటీ ఏర్పడింది. ఈ ఉదాహరణలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి కదా. మరి మనం ఈ కాన్సెప్ట్స్ని వెంటనే ఎలా అప్లై చేసుకోవాలి? మీ స్క్రిప్టును తిరిగి రాయడం స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఒక ప్రాక్టికల్ గైడ్ ఉంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నిజాయితీగా ఆలోచించండి. ఫ్యూచర్లో ఎలాంటి ట్రేడర్గా ఉండాలనుకుంటున్నారు? క్రమశిక్షణగల ట్రేడర్గానా, ఓపికగల ట్రేడర్గానా, లేక ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండే ట్రేడర్గానా? ముందు ఆ క్లారిటీ చాలా అవసరం. ఆ లక్షణాన్ని నిర్మించడానికి దానికి సంబంధించిన ఒక కొత్త పాత్రను, ఒక యాక్టివిటీని మీరు ఎంచుకోవాలి. మీకు డిసిప్లిన్ కావాలంటే ఒక స్ట్రిక్ట్ రొటీన్ను స్టార్ట్ చెయ్యండి. ఏకాగ్రత కావాలంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చెయ్యండి. కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే పబ్లిక్గా మాట్లాడ్డం లేదా ఇతరులకు ఏదైనా నేర్పించడం లాంటివి చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం పనులు కాదు, ఇవి కొత్త పాత్రను, కొత్త ఐడెంటిటీని నిర్మించే శక్తివంతమైన టూల్స్. ఇక్కడ గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం కన్సిస్టెన్సీ. ఒక్కసారి చేయడం వల్ల ఏమీ మారదు. మన పాత స్క్రిప్ట్ ఎలాగైతే సంవత్సరాల తరబడి రిపీట్ అయిందో, ఈ కొత్త స్క్రిప్ట్ను కూడా మనం పదే పదే ప్రాక్టీస్ చేయాలి. రిపిటిషన్ కొత్త పాత్రను మీ కొత్త రియాలిటీగా మారుస్తుంది. ఇక ముగింపుగా ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యాన్ని చూద్దాం. శాశ్వతమైన మార్పుకి ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం తరచుగా మార్పు కోసం ఎక్కువ రూల్స్ పెట్టుకుంటాం లేదా మోటివేషన్ కోసం చూస్తాం. కానీ నిజమైన శాశ్వతమైన మార్పు వీటి నుండి రాదు. అది లోపలి నుండి, మన ఐడెంటిటీ నుండి రావాలి. ఈ చివరి వాక్యం చాలా పవర్ఫుల్. జాగ్రత్తగా వినండి. మీ పాత్ర మారినప్పుడు మీ స్క్రిప్ట్ మారుతుంది. మీ ఫలితాలు వాటంతట అవే అనుసరిస్తాయి. కాబట్టి ఫలితాలను మార్చడానికి ప్రయత్నించకండి. మీ పాత్రను మార్చండి. ఫలితాలు వాటంతట అవే మారిపోతాయి.